శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూన్ 2026 వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైనటువంటి మాసం అండి. ఎందుకంటే ఈ నెల మీ జీవితంలో అతి ముఖ్యమైన మార్పు తీసుకొచ్చే నెలగా మారబోతుంది. ఎందుకంటే జూన్ 12న గురుడు 12 సంవత్సరాల తర్వాత మీ యొక్క భాగ్యస్థానమైనటువంటి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. గురుగ్రహం సహజంగా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు. తిరిగి మళ్ళీ అది రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అందులో కూడా కర్కాటకం అనేది బలమైన స్థానం కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ఆ గ్రహం యొక్క శక్తి మరింత బలపడుతుందండి. ఈ యొక్క సింగిల్ మార్పే మీ యొక్క లక్, 9వ స్థానం లక్, అదృష్టాన్ని, విదేశీ అవకాశాలని, ఆధ్యాత్మిక జీవితాన్ని, పిల్లల భవిష్యత్తుని మరియు సృజనాత్మకమైన వృత్తిని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కుజుడు 6వ స్థానంలో ఉండి రుచిక యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. తన స్వస్థానంలో మూల త్రికోణంలో ఉన్నారు కాబట్టి దానివల్ల ఏంటంటే మీ శత్రువులపై విజయం, సేల్స్లో అద్భుతమైన పనితీరు చూపిస్తారు మరియు పోటీలలో కూడా గెలుపు సాధిస్తారని చెప్పవచ్చు. ఈ వీడియోలో నేను మీకు గురుడి 3 దృష్టులు అంటే 5, 7, 9 స్థానాల మీద ఎలా దృష్టి పెడుతున్నారు, అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది, విదేశీ వీసా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం అనేవి ఎలా అనుకూలంగా ఉంటాయి, ఆధ్యాత్మిక పరివర్తన అనేది ఎలా జరుగుతుంది, పిల్లలకు లేదా ఐవీఎఫ్ కోరుకునే దంపతులకు ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, యూట్యూబ్, సినిమా, సంగీతం వంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వారికి ఎలాంటి భారీ అవకాశాలు వస్తాయి, ఇవన్నీ కూడా సవివరంగా చెప్తానండి. ఇంతేకాకుండా ఆరోగ్యము, డబ్బు, ప్రేమ, కుటుంబ జీవితం ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయగలరు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. అదేవిధంగా చివరిలో లొకేషన్ మార్పు, ప్రాజెక్ట్ ట్రాన్స్ఫరు, జూన్ 17 తర్వాత యాక్టివేట్ అయ్యే అవకాశాలు మరియు జూన్ 15 తర్వాత ప్రేమలో వచ్చే అద్భుతమైన మార్పులు, ఇలాంటి కీలకమైన విషయాలు ఉంటాయి కాబట్టి చివరి దాకా గమనించగలరు. మరి ఏంటి గొప్ప మార్పు అయ్యానంటే 12 సంవత్సరాల తర్వాత గురుడు భాగ్యస్థానంలోకి కర్కాటక రాశిలోకి వస్తున్నారు. ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు గురుడు ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు కూడా ఆరంభం అవుతూ ఉంటాయండి. అంత మంచి స్థానం. పర్టికులర్గా ఇప్పుడు ఈ మాసంలో 9వ స్థానంలోకి వస్తున్నారు. వృశ్చికం నుండి 9 అంటే భాగ్యం, ధర్మం, తండ్రి, గురువు, విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక వంటి అంశాలకు సంబంధించింది స్థానం అనేది. ఇక్కడ గురుడు ఈ యొక్క 9వ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా 3 రకాల ప్రభావాలు కనిపిస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే అదృష్టం మరియు విదేశీ అవకాశాలు. దీనివల్ల ఏంటంటే లక్కు పెరుగుతుంది. గతంలో ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడం, మీరు పెట్టే ఎఫర్ట్స్కి అదృష్టం తోడు కాకపోవడం ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. విదేశీ విషయాలకు సంబంధించి 2వ సెకండ్ వీసా అప్లికేషన్లు, విదేశాల్లో ఉద్యోగం పొడిగింపులు, విదేశాల్లో వ్యాపారం విస్తరించడం, విదేశీ పార్ట్నర్లతో ఒప్పందాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పాలి. మరి 3వది హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య మరియు పరీక్షలు. విదేశాలు చదువుకోవాలనుకునే విద్యార్థులకి, ఉన్నత విద్య కోసం అప్లై చేసే వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఈ మాసం నుండి వచ్చే 6 నుండి 8 నెలల పాటుగా అద్భుతంగా ఉంటాయి. ఇది ఒక బేస్ మంత్ అని చెప్పాలి. అదేవిధంగా మీరు పవిత్ర స్థలాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మీ మనస్సుకు చాలా శాంతిని ఇస్తుందని చెప్పాలి. మీ తండ్రి లేదా ఒక ఆధ్యాత్మిక గురువు మీ జీవితంలో ముఖ్యమైన మార్గదర్శకత్వం ఇస్తారు అని చెప్పవచ్చు. 9లో ఉన్న గురుడు యొక్క దృష్టి 5వ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక పరివర్తన అనేది జరుగుతుందండి. అదేవిధంగా గురుడు యొక్క దృష్టి 5వ దృష్టి చేత మీ యొక్క రాశి వృశ్చిక రాశి మీద, వృశ్చిక లగ్నం మీద పడుతూ ఉంటుంది. దీనివల్ల మీలో లోతైన అంతర్గతమైన మార్పులు జరుగుతాయి. చెడు అలవాట్లను వదిలివేయటం, మద్యం, ధూమపానము, జంక్ ఫుడ్, అనవసర సోషల్ మీడియా వ్యసనాల వంటివి క్రమంగా తగ్గించుకోవాలనే ఆలోచన వస్తుంది. పాజిటివ్గా మారాలి, టైంను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పు చేసుకుంటారు. మీరు యోగా, వ్యాయామము, తేలికపాటి ఆహారం తీసుకోవడం, సాత్విక ఆహారం వైపు మీ యొక్క దృష్టి అనేది మళ్ళుతుంది. భారీగా అంటే స్పైసీ ఫుడ్, మసాలాలు ఇట్లా తీసుకునే అలవాట్లు, తామసికమైన ఫుడ్ని వదిలేస్తారు. అదేవిధంగా మీరు జ్యోతిష్యము మరియు ధర్మాన్ని శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారండి. ఏదైనా ఓంతో కూడుకున్న మంత్రం జపించడం, ధ్యానం చేయడం వంటివి కూడా మీ దినచర్యలో మెల్లమెల్లగా భాగం అవుతాయి. లేదంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువుని కలవటం, మీకు జీవన మార్గం చూపించే గురువు కూడా దొరకచ్చు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే. గురుడు యొక్క 7వ దృష్టి మీ యొక్క 3వ స్థానం మీద పడుతుంది. లొకేషన్లో చేంజ్. దీనివల్ల ఏంటంటే గురుడు దృష్టి 3వ స్థానం మీద ఉండటం వల్ల స్థల మార్పు, 4 గంటల నివాస ప్రాంతం, 3వ స్థాన మార్పు, ప్రయాణాలు, ధైర్యం, కమ్యూనికేషన్, సోదరులు, చిన్న చిన్న ప్రాజెక్టులు, అగ్రిమెంట్స్, ఇవన్నీ దానికి సంబంధించిందండి.
దీనివల్ల వచ్చే 6 నుండి 8 నెలల్లో లొకేషన్ మార్పు జరగచ్చు, ప్రాజెక్ట్ మార్పు జరగచ్చు, లేదా జాబ్ ట్రాన్స్ఫర్ జరిగే బలమైన సూచన కూడా కనబడుతుంది వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా జూన్ 17 తర్వాత ఈ మార్పుకు సంబంధించిన సూచనలు యాక్టివేట్ అవ్వడం అనేది ప్రారంభమవుతాయండి. ఇదంతా ఒక్కసారిగా జరగదు, కానీ ఈ నెల నుంచి దానికోసం అవసరమైన స్టెప్స్, మాట్లాడడం, అప్లికేషన్లు, ఆఫర్లు వంటివి మెల్లిమెల్లిగా వస్తాయి. గురుడు యొక్క 9వ దృష్టి మీ 5వ స్థానం మీద పెడుతూ ఉంటారు. పిల్లలు మరియు క్రియేటివిటీ, గురుడు యొక్క 9వ దృష్టి మీ యొక్క 5వ స్థానం మీద స్థానం బలపడుతుంది. అంటే పిల్లలు, సృజనాత్మకత, మేధస్సు, ప్రేమ, పెట్టుబడులు, ఇవన్నీ వారి యొక్క పిల్లల యొక్క ప్రవర్తన, వారి యొక్క చదువు విషయంలో మంచి సానుకూలమైన మార్పులు వస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు పెట్టేటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయండి. పిల్లల విషయంలో వారి ఏకాగ్రత పెరుగుతుంది, చదువులో మంచి మెరుగుదల ఉంటుందని చెప్పాలి. మంచి ఫలితాలు కూడా అల్టిమేట్గా వస్తాయి. పంచమ స్థానం సంతాన స్థానం కూడా కాబట్టి ఐవీఎఫ్ మరియు ఏదైనా గర్భధారణ సంబంధించిన విషయాల గురించి వస్తే ఐవీఎఫ్ చేయించుకోవాలని అనుకునే దంపతుల కోసం లేదా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. పంచమ స్థానం యాక్టివేట్ అవుతుంది. సహజంగా రవి గురుగ్రహాలే సంతానానికి కారకులు. మరి క్రియేటివ్ ఫీల్డ్స్ అనేటువంటి యొక్క యూట్యూబ్, సినిమా, ఇట్లాంటి సోషల్ మీడియా వాటి, ఒకవేళ మీరు కనుక యూట్యూబ్, ఫిల్మ్ మేకింగ్, సింగింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి క్రియేటివ్ రంగాల్లో ఉంటే ఈ నెల నుంచి వచ్చే 6 నుంచి 5 నెలల్లో మీకు భారీ అవకాశం తీసుకొచ్చే అవకాశం బలంగా ఉంది. మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది వైరల్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీకు మంచి కామెంట్స్, మంచి మంచి ప్రశంసలు కూడా అందుకునే అవకాశం ఉంటుంది. కెరీర్లో భారీ ఎదుగుదలలో కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి హెల్త్ గురించి చూస్తే, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో చూస్తే, ఆరోగ్య విషయంలో ఈ నెలలో కొంచెం అదనపు జాగ్రత్త అవసరం. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ముఖ్యంగా మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలండి. ఎందుకంటే కుజుడు మీ ఆరోగ్యానికి అధిపతి, మీ రాశాధిపతి, లగ్నాధిపతి మరియు 6వ స్థానానికి సంబంధించిన అధిపతి కూడా 6లోనే ఉన్నాడు. 6 అంటే శత్రు, రుణ, రోగ బాధ అంటూ ఉంటాం కదా. హెల్త్ గురించి కాపాడుకోవాలి. ఆరోగ్యం విషయంలో, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తేలికపాటి లేదంటే లిక్విడ్ ఫుడ్ బాగా తీసుకోవటం, స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మసాలా ఫుడ్ కానీ ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కానీ, వాంతులు, డయేరియా వంటివి రావచ్చు. ఎందుకు మీ రాశి లగ్నాధిపతి అయిన కుజుడు 6వ స్థానం, రోగ స్థానంలో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా వాహనాల విషయంలో కూడా జాగ్రత్త అండి. ర్యాష్ డ్రైవింగ్ వల్ల అనూహ్యమైన ఫైన్లు పడ్డము, లేదంటే వాహనానికి సంబంధించిన ఖర్చులు కూడా రావచ్చు. సో ఏది ఏమైనా డ్రైవింగ్ చేసేటప్పుడు అలర్ట్గా ఉండాలి. మరి ఎంత పాజిటివ్గా చెప్తున్నాం కదా, మరి శని ప్రభావం లేదా అని అంటే ఇక్కడ శని 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి, శని పిల్లల స్థానంలో ఉన్నందున తల్లిదండ్రుల పిల్లల ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా శని అంటే జనరల్గా పెయిన్ అంటారు. సో ముఖ్యంగా పిల్లల కడుపులో సమస్యలు లేదా మూత్రపిండాల వంటి రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ వంటివి రాకుండా చూసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవాలి ఎండాకాలం, సమ్మర్లో. సో ధన సంబంధమైన విషయంలో చూస్తే జూన్ 2 నుండి జూన్ 30 వరకు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుందని చెప్పాలండి. గురుగ్రహం మీ ద్వితీయ కుటుంబ ధనాధిపతి అయ్యి భాగ్యంలోకి రావడం వల్ల ఏదైనా 1-2 ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు కనబడుతుంది. ధనాధిపతి 9లో ఉన్నారు కాబట్టి విదేశీ కంపెనీ నుంచి లాభం రావచ్చు. విదేశీ కంపెనీతో డీల్స్ చేసుకోవడం, ఎన్ఆర్ఐ వ్యక్తుల నుంచి పేమెంట్లు కానీ, అంతర్జాతీయమైన ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. మార్కెట్లో ఇరుక్కున్న మీ ధనం ఏదైతే ఉందో అది డబ్బు రికవరీ అవ్వడం, చాలా కాలంగా మార్కెట్లో ఉన్నటువంటి డబ్బు, పెండింగ్ పేమెంట్లు, నిలిచిపోయిన చెల్లింపులు క్రమంగా రికవర్ అవుతాయని చెప్పాలి. అదేవిధంగా అదనపు ఆదాయ అవకాశాలు, పార్ట్ టైం ప్రాజెక్టులు, కన్సల్టింగ్ వర్క్స్, ఫ్రీలాన్స్ అవకాశాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉందండి. మరి ఉద్యోగము, పనితీరు, ఉద్యోగంలో ఉన్న వారికి కుజుడు తన స్వస్థానము మూల త్రికోణ స్థానంలో ఉండి కుజుడు రుచిక యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు కాబట్టి మీ పనితీరు అద్భుతంగా చేస్తారని చెప్పవచ్చు. సేల్స్ ఫిగర్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. టార్గెట్స్ రీచ్ అవుతారు. టీంని ముందుండి నడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. శత్రువుల మీద, కాంపిటీటర్స్ మీద విజయం అందుకునే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు, పోటీదారులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. పాత శత్రువులు మిత్రులుగా మారి మీకు విలువైన సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉందండి. గమనిస్తే సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క పనిని సీనియర్లు గుర్తించి మరియు ప్రశంసించే అవకాశం కూడా ఉంది. ఈవెన్ కాంపిటీటర్స్ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఏది ఏమైనా మీకు ఇంటర్నల్గా కొంత అంతర్గతంగా ప్రెషర్ అనేది ఉంటుంది, టెన్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. కానీ మొత్తంగా పనితీరు అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. వ్యాపారస్తులకు చూస్తే ఫ్యాక్టరీలు లేదా షాపులు నడుపుతున్న వారికి ఈ నెల 2 భాగాలుగా చెప్పుకోవచ్చండి. జూన్ 1 నుండి 14 వరకు చూస్తే చెల్లింపులు కాస్త ఆలస్యం అవ్వటం, ప్రభుత్వ పనులపై అకస్మాత్తుగా ఖర్చులు రావటం, ఏదైనా మెషినరీ యంత్రాల మెయింటెనెన్స్ ఖర్చులు వంటివి కాస్త కనపడుతూ ఉన్నాయి. మరి జూన్ 15 నుంచి 30 వరకు ఈ యొక్క
మీకు దశమాధిపతి రవి అనే గ్రహము మిథునంలోకి రావడంతో వ్యాపారంలో స్థిరమైన ఎదుగుదల కూడా కనిపిస్తుంది. మునుపటి టెన్షన్లకు ఆశ తగ్గుతాయని చెప్పాలి. ఆగిపోయిన డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, ఈ యొక్క లవ్ ప్రేమ విషయంలో 2 దశలుగా చెప్పుకోవచ్చండి. జూన్ 1 నుండి 14 వరకు అప్పుడు రవి సూర్యగ్రహము వృషభంలో మీ 7వ స్థానంలో బలహీనంగా ఉన్నందున మీరు మరియు మీ భాగస్వామి మధ్య చిన్న చిన్న అహంకార ఘర్షణలు, అసమ్మతులు, ఏదైనా ప్లాన్ ఉంటే రద్దు చేసుకోవడం లాంటివి జరుగుతాయండి. రవి ఆత్మకారకుడు, అదేవిధంగా ఆత్మస్థైర్యం ఎక్కువైపోతుంది, దానివల్ల కొంచెం గొడవలు. ఇగో కారకుడు. జూన్ 15 తర్వాత మిథునంలోకి రావడంతో ఈ టెన్షన్ అన్ని కాస్త పూర్తిగా తొలగిపోతాయి. మీరు మరియు మీ యొక్క భాగస్వామి కలిపి చిన్న కొత్త ప్రాంతాలకు ట్రిప్ వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క భాగస్వామి కోరికలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం చూస్తే సాధారణంగా ఉంటుంది. జూన్ 10 నుంచి జూన్ 30 మధ్యన ఇంట్లో రెనోవేషన్లు కానీ, ఐరన్ వస్తువులు, విద్యుత్ సంబంధమైన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా మీ యొక్క పూర్వీకులకు సంబంధించిన ఊర్లకి, గ్రామాలకు వెళ్ళటం, ఫ్యామిలీ మీటింగ్స్ అంటే కుటుంబ సమావేశము, శుభకార్యం లేదా వ్యక్తిగతమైన కారణం కూడా కావచ్చండి. ఏది ఏమైనా ఈ వచ్చే 6 నుంచి 8 నెలల పాటుగా అద్భుతంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశాలు ఉన్నాయండి. మీ యొక్క రాశాధిపతి కుజుడు 6లో ఉండి, ఆయన కుజుడు చతుర్థ దృష్టితో గురుడి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి, సో గురుడి ప్రభావం వల్ల వారు క్రాక్ చేసే స్కోర్ కానీ బాగా బలంగా ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్లికేషన్స్, సెలక్షన్స్, కెరీర్లో మైల్ లాంటివంటివి కూడా కనిపించే అవకాశం ఉందండి. తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించడం, అన్ని వయసుల విద్యార్థులకి వారి తల్లిదండ్రుల నుంచి బలమైన మద్దతు లభిస్తుంది. అది ప్రైమరీ, హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి విద్య, పీజీ స్థాయి విద్య, ఏ కేటగిరీలో ఉన్న వారికైనా సరే పేరెంట్స్ యొక్క మద్దతు బాగా ఉంటుందండి. మొత్తంగా చూస్తే జూన్ 2026 వృశ్చిక రాశి వారికి ఏమిటయ్యానంటే, వారి అదృష్టంలో, వారి భాగ్యంలో వారి మలుపు, విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక పరివర్తన, చెడు అలవాట్లను వదిలేయటం, లొకేషన్ మార్పు, ఇలాంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. జూన్ 17 తర్వాత పిల్లలకు మంచి భవిష్యత్తు కనపడడం, ఐవీఎఫ్ ద్వారా సంతానం కోసం దంపతులకు శుభవార్తలు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి భారీ విజయాలు, అదేవిధంగా శత్రువులు మిత్రులుగా మారటం. జూన్ 15 తర్వాత ప్రేమలో ఒక క్లారిటీ, ఒక స్పష్టత వస్తుంది. సో మీ యొక్క భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ చేసే పనులు మీరు ఎవరో ఇద్దరిలో ఒకరు గుర్తిస్తారు, దానివల్ల థర్డ్ పర్సన్ దూరంగా పడడం జరుగుతుంది. ఇలాంటివి జరుగుతాయి. సో అదేవిధంగా ఏదైనా ఆర్థిక లాభాలు కూడా సూచనలు కనపడుతూ ఉన్నాయి. విదేశీ క్లయింట్ ద్వారా కావచ్చు, బహదూరులో ఉన్న వారి ద్వారా కావచ్చు, లేకుంటే పూర్వీకుల ఆస్తిపాస్తుల ద్వారా కావచ్చు, ఏదేమైనా సరే ధన ఆదాయం పెరిగే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి గోచారం అండి గురుడి. ఇదేమైనా దశమాధిపతి రవి కూడా 15 తర్వాత అష్టమంలో ఉండటం వల్ల కొంచెం వృత్తిపరంగా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అదృష్టం పెరుగుతుంది, కానీ దశమాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి, ఏదైనా రాహు దృష్టిలో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు ఈ ఉద్యోగంలో నేను కొనసాగుతాననే దాని టెన్షన్ మాత్రం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా లెటస్ కంటిన్యూ ఫర్ ద జాబ్ అండి. అందులో ఉంటూ సిన్సియర్గా మీరు వేరే ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. చేసే ప్రయత్నంలో ఎవరికి కూడా మీ యొక్క ప్రయత్నాల యొక్క విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. జలస్ ఉంటుంది. రవి అష్టంలో ఉన్నప్పుడు ఉద్యోగానికి ముప్పు ఉంటుంది కాబట్టి యూ నీడ్ నాట్ డిస్క్లోజ్ యువర్ ఎఫర్ట్స్ ఏవైతే చేస్తున్నారో ప్రయత్నాలు చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కామెంట్లో జై గురుదేవ్, శ్రీ గురుదత్త అని కామెంట్ కూడా తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డైలీ ఒక 30 minutes చాలండి. టైం అండ్ ఎఫర్ట్స్ పెడితే వీడియో వాచ్ చేస్తూ నోట్ చేసుకొని, ఆ PDF డౌన్లోడ్ చేసుకొని, అలా రోజు ఒక వీడియో వాచ్ చేస్తూ ఉంటే 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ జాతకం మీరే పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. సో ఆల్రెడీ ఈ కోర్స్ అనేది 50% డిస్కౌంట్ నడుస్తూ ఉంది. అతి త్వరలో ఈ యొక్క డిస్కౌంట్ అనేది వెళ్ళిపోతుంది, నార్మల్ ప్రైస్గా ఉండబోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తోడపడవచ్చు. ఆ కోర్సు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.